ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శాండీ ఎడిట్స్. ఫ్రెండ్స్ ప్లీజ్ మీరు కనుక నా ఛానల్కి కొంచెం కొత్తగా విజిట్ చేసి మాత్రం నా ఛానల్ని కొంచెం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంక ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని కొంచెం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నాకైతే ఒక బ్రదర్ అయితే ఇలాంటి వీడియోని సెండ్ చేసి మాత్రం ఇదే టైప్లో ఒక వీడియో చేయడానికైతే కామెంట్ చేశాడు ఫ్రెండ్స్. నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా అయితే వీడియో సెండ్ చేశాడు ఫ్రెండ్స్. అదే వీడియో మీద నైట్ సెండ్ చేశాడు, ఎర్లీ మార్నింగ్ అయితే వీడియో చేశాను ఫ్రెండ్స్. మీరు కూడా మాత్రం మీకు నచ్చిన వీడియోస్ నేను కూడా మీకోసం తీసుకొస్తాను. మీకు ఏ టైప్లో వీడియోస్ కావాలో నాకు తప్పకుండా కామెంట్ చేయొచ్చు, లేకపోతే డెమోస్ కూడా సెండ్ చేయొచ్చు. అదే టైప్లో మీకోసం నేను వీడియోస్ తీసుకొస్తాను ఫ్రెండ్స్. కొంచెం వీడియోస్ అయితే పక్కా చేస్తాను కానీ కొంచెం టైం పట్టచ్చు ఫ్రెండ్స్, 1 or 2 days అంతే కానీ ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను అంబేద్కర్ జయంతి మాత్రం చాలా బాగా నీట్గా వీడియో అయితే ఎడిట్ చేశాను. ఇక్కడ మధ్యలో మీ ఫోటోస్ కూడా పెట్టుకోవచ్చు, లేకపోతే అంబేద్కర్ సార్ ఫోటోస్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్. ఇదైతే నాకు వీడియో చేయడానికి మినిమం ఒక 30 నుంచి 40 minutes పట్టింది. మీకు 2 minutesలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కొంచెం మీరు వీడియో మాత్రం స్కిప్ చేయకండి. దీనికి సంబంధించిన బీట్ మార్క్, ప్రీసెట్స్, XML, షేక్ ఎఫెక్ట్స్, సపరేట్గా మ్యూజిక్ కూడా ఇచ్చాను ఫ్రెండ్స్. ఆ కింద ఆల్ మెటీరియల్ లింక్ అని ఉంటుంది, ఆ వెబ్సైట్లోకి వెళ్ళండి. అక్కడ మీకు ప్రీసెట్ కానీ XMLs కానీ షేక్ ఎఫెక్ట్స్ అన్నీ దొరుకుతాయి ఫ్రెండ్స్. సింపుల్గా మీరు ఎలక్ట్ మోషన్కి అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఇప్పుడైతే మన వీడియో మాత్రం స్టార్ట్ చేద్దాం ఓకేనా ఫ్రెండ్స్. మీరు రీసెంట్గా ఎలాంటి ఫైల్స్ కానీ షేక్ ఎఫెక్ట్స్ కానీ ఎలైట్ మోషన్లకి ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ చూడండి, జస్ట్ మనకు ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేసుకుంటే, ఇక్కడ ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా అంబేద్కర్ జయంతి బీట్ మార్క్ బై శాండీ ఎడిట్స్ అని చూసారు కదా, మనకు సేమ్ ఇదే విధంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, నేను తీసుకున్న ప్రతి ఒక్క ఫైల్ మీకు ఇచ్చాను. జస్ట్ ఏం లేదు, అక్కడ మీరు ఫోటోస్ పెట్టుకొని వాటికి మనం బీట్ మార్క్ని అంటే మనకు షేక్ ఎఫెక్ట్స్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. అది కూడా ఎలా చేసుకోవాలి, ఏ విధంగా చేసుకోవాలో చాలా క్లియర్ చెప్తాను. కొంచెం మీరు వీడియో మాత్రం స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసే మనకు 14th April 1819 1 ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ సింపుల్గా అయితే నేను కౌంట్ డౌన్ కూడా స్టార్ట్ చేశాను 2024 అని ఓకేనా మనకి. ఎందుకంటే మనకు 2024 జయంతి కాబట్టి ఇది మనకు ఇయర్లో చేస్తున్నాం కాబట్టి అక్కడ నేనైతే ఇయర్ని యాడ్ చేశాను. ఒకవేళ మీకు ఇయర్ నచ్చకపోతే కూడా దీన్ని కూడా రిమూవ్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఇక్కడ వరకు చూసుకోండి ఓకేనా. ఇది అంబేద్కర్ జయంతి అనే కాదు, ఇక్కడ మీరు బిగ్ డే మీ బర్త్డేలా కూడా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఏం లేదు, ఇక్కడ మీకు 14th April దగ్గర మీ డేట్ పెట్టేసుకొని ఇక్కడ 2023 and 24 యాడ్ చేసుకోవచ్చు. సింపుల్ ఇక్కడ స్పెషల్ డే అని ఆటోమేటిక్గా బిగ్ డే అని ఉంటుంది ఓకేనా. ఇక్కడ ఏం చేశారంటే చూడండి, ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్లస్ మీ నేమ్ యాడ్ చేసుకొని సింపుల్గా మీ ఫోటోస్ పెట్టుకొని ఇదే షేక్ ఎఫెక్ట్స్ని మీ ఫోటోస్కి యాడ్ చేసుకుని సరిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం దీన్ని చాలా విధంగా మోడిఫై చేసుకోవచ్చు ఓకేనా. దీన్ని ఓన్లీ మనం అంబేద్కర్ జయంతికి యూజ్ చేయాలని అయితే లేదు ఓకేనా. చాలా వాటికి యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్లస్ మీద క్లిక్ చేసుకొని మీడియా మీద క్లిక్ చేసుకొని ఇక్కడ నేను ఫోటోస్ యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ ఫోటో అంటే మనం తీసుకున్న రెజల్యూషన్కి ఫోటో సెట్ అవ్వాలంటే మనకు పైన 3 dots ఉంటాయి, వాటి మీద క్లిక్ చేసుకొని ఫిల్ కంపోజిషన్ ఏరియా ఆటోమేటిక్గా దానికి ఫిల్ అయిపోతుంది ఓకే. ఈ మధ్యలో అడ్జస్ట్మెంట్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి ఓకే. ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకొని సేమ్ అలానే మళ్ళీ మనకు సెకండ్ ఫోటో సేమ్ ఇదే విధంగా మనకు బీట్ మార్క్లో ఎన్ని ఫోటోస్ పడతాయి ఫ్రెండ్స్, అన్ని ఫోటోస్ని సేమ్ ఇదే ప్రాసెస్లో మీరైతే ఫోటోస్ అన్నిటిని ఫస్ట్ ఆఫ్ ఆల్ బీట్ మార్క్ మధ్యలో ఫిల్ చేసుకోండి ఫ్రెండ్స్. అన్ని ఫోటోస్ని యాడ్ చేసుకున్న తర్వాత మనం ఒకేసారి షేక్ ఎఫెక్ట్స్ని యాడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. మళ్ళీ ఒక్కొక్క ఫోటోకి మనం ఒక్కొక్కసారి షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేయాలంటే కొంచెం మనకు టైం పడుతుంది ఫ్రెండ్స్. అందుకోసం అయితే సింపుల్గా మీరు అన్ని ఫోటోస్కి ఒకేసారి షేక్ ఎఫెక్ట్స్ని యాడ్ చేసుకుని కొంచెం మీకు తొందరలో అయిపోతుంది ఓకేనా. ఈ విధంగా మీరు అన్ని ఫోటోస్ని లాస్ట్ వరకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసారు కదా, మనకి ఇక్కడ 26 seconds వరకు ఉంది. ఇక్కడ వరకు మీరు ఫోటోస్ అన్నిటికీ మాత్రం సింపుల్గా ఈ విధంగా యాడ్ చేసుకోండి ఓకే. ఈ విధంగా ఫోటోస్ని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటికి షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేద్దాం. అదే విధంగా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు షేక్ ఎఫెక్ట్ ప్రీసెట్స్ కూడా XML ఇచ్చాను, ప్రీసెట్ ఇచ్చాను, వాటిని కూడా ఇంపోర్ట్ చేసుకోండి. 1 second బయటికి రండి ఫ్రెండ్స్. ఇక్కడ షేక్ ఎఫెక్ట్ ప్రీసెట్ బై శాండీ ఎడిట్స్ అని చూసారు కదా, మనకు ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోటో మీద క్లిక్ చేసుకోండి, ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ 3 dots మీద క్లిక్ చేయండి, కాపీ ఎఫెక్ట్స్ ఆటోమేటిక్గా కాపీ అయిపోతుంది ఓకే. ఇప్పుడు ఏం చేస్తారంటే 1 second మళ్ళీ బయటికి రండి. మళ్ళీ ఇక్కడ అంబేద్కర్ జయంతి మనకు బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి ఓకే. ఇక్కడ చూసారు కదా, మనకి దీన్ని నేమ్ టచ్ చేయకండి ఓకేనా. మనం ఇంతకుముందు ఫోటోస్ యాడ్ చేసే ముందు ఆ ఫోటోస్ దగ్గరనే మనం ఈ షేక్ ఎఫెక్ట్స్ని యాడ్ చేసుకోవాలి, మిగతా ఏం టచ్ చేయకండి ఓకేనా ఫ్రెండ్స్. ఈ ఫోటో మీద క్లిక్ చేసుకోండి, ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోండి, 3 dots మీద క్లిక్ చేసుకోండి, పేస్ట్ ఎఫెక్ట్స్ ఓకేనా. ఆటోమేటిక్గా పేస్ట్ అయిపోయి అలానే సెకండ్ ఫోటోకి ఇక్కడ సేమ్ ఇలానే మీరు ఎన్ని ఫోటోస్ తీసుకున్నారు ఫ్రెండ్స్, అన్ని ఫోటోస్కి సేమ్ ఇదే విధంగా యాడ్ చేసుకోండి. మనకి లాస్ట్ వరకు 26 seconds వరకు సింపుల్గా మీరు తీసుకున్న ప్రతి ఫోటోకి ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఓకేనా. ఒకసారి మాత్రం మొత్తం చూసుకోండి ఫ్రెండ్స్. మొత్తం చూసుకున్న తర్వాత ఎక్కడ షేక్ ఎఫెక్ట్స్ మిస్ అయ్యా మొత్తం చూసుకున్న తర్వాత ఒకసారి ప్రివ్యూ చూసుకోండి ఓకేనా. ప్రివ్యూ చూసుకున్న తర్వాత సింపుల్గా మనకు పైన షేర్ మీద క్లిక్ చేసుకొని మీకు ఇష్టమైన రెజల్యూషన్లో వీడియో మాత్రం సేవ్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్. ఇలాంటి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని కొంచెం మీరు తప్పకుండా ఫాలో చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా. బాయ్ ఫ్రెండ్స్.